ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి జనాలు ఇచ్చిన పేరు అంగుళీమాల. అతనికి ఏదో ఒక సంఘటన జరిగింది. సమాజం తన పట్ల అన్యాయంగా ప్రవర్తించిందని అతను ఒక కోపిష్టిగా తయారయ్యాడు. యౌవనంలో మీకు ప్రతిదీ అన్యాయం అనిపిస్తుంది. సమాజంపై కోపంతో తనతో అన్యాయంగా ప్రవర్తించిన ఈ ఊరిలోని 101 మందిని చంపి వాళ్ల ఒక వేలును కత్తిరించి తన మెడ చుట్టూ ఒక దండలా వేసుకుంటానని అతను ఒక ప్రతిజ్ఞ పూనాడు. అతను అలా చేస్తూ పోయాడు. అతను ఒక అడవిలో ఉండేవాడు, కాని అది అనేక మార్గాల మధ్యలో ఉంది. అందువల్ల కొన్ని సంవత్సరాలలో అతను 100 మందిని చంపేశాడు. తన ప్రతిజ్ఞ పూర్తి చేయడానికి ఇంకొకరు కావాలి. ఒక రోజున గౌతమ బుద్ధుడు ఈ ఊరికి వచ్చాడు. అప్పటికే ఈ వేళ్లను మాలగా ధరిస్తుండటం వలన అతన్ని అంగుళీమాల అంటే చేతి వేళ్లను దండగా ధరించేవాడు అని పిలిచేవారు. తన ప్రతిజ్ఞ పూర్తి చేసుకోవడానికి ఇంకొక చేతి వేలు కావాలి. గౌతమ బుద్ధుడు వచ్చాడు. ఆయన ఈ దోవనే వెళ్ళాలి. ఆ మార్గంలో వెళ్లవద్దు. వాడు మనిషి కాడు, ఒక మృగం. బోధించడానికి కాని ధ్యానపరుణ్ణి చేయడానికి గాని అతను తగినవాడు కాదు. మీరు వెళ్లవద్దు, ఎందుకంటే అతనికి ఇంకొక ప్రాణం కావాలి. అది మీరే కావాలని మేము కోరుకోవడం లేదు అని ప్రజలు అన్నారు. అప్పుడు గౌతముడు, నేను వెళ్ళకపోతే ఎవరు వెళతారు? అతను కోరిక నెరవేరకుండానే ఉంటాడు. అతనికి ఇంకొక్క వేలే కావాలి. నన్ను పోనివ్వండి అంటూ ఆయన వెళ్లారు. అంగుళీమాల ఒక రాతిపైన కూర్చుని మౌనంగా వస్తున్న సన్యాసిని చూశాడు. ఇప్పటికే తన పేరు ప్రఖ్యాతుల పట్ల అతనికి ఆనందంగా ఉంది. ప్రజలు అతనంటే భయభీతులవుతున్నారు. అది అతనికి చాలా ఇష్టం. ప్రజలు అతని పేరు వింటేనే వణికిపోతారు. ఆ రాతిమీద కూర్చుని ఈ సన్యాసి ఆ విషయం తెలుసుకోవాలన్నట్లుగా, నేను ఇక్కడ ఉన్నాను, నీ చావు ముడుతోంది అంటూ గర్జించాడు. గౌతముడు అతని వైపు చూసి తన ముఖంపై చిరునవ్వుతో మౌనంగా నడవసాగాడు. అది అతనికి నచ్చలేదు. సామాన్యంగా అతన్ని చూసినా విన్నా ప్రజలు తమ ప్రాణాలు రక్షించుకోవడానికి అస్తవ్యస్తంగా పరిగెత్తుతారు. అదంటే అతనికి ఇష్టం. మరి ఈ మనిషి చక్కగా నడిచి వెళుతున్నాడు. అతను రాతిమీద నుండి దూకి అతని ఎదుటికి వచ్చి ఇలా అన్నాడు, నువ్వు ఎవడివి? నేనెవరినో తెలుసా? అంటూ తన వేళ్లతో ఉన్న మాలను చూపించాడు. నా గురించి నీకు తెలుసా అని అన్నాడు. గౌతముడు, నీ గురించి చాలా విన్నాను. అయితే ఏమిటి అని నడుస్తూనే ఉన్నాడు. అంగుళీమాల, ఎక్కడికి పోదామనుకుంటున్నావు? నేను మాట్లాడుతుంటే నువ్వు వెళ్తూనే ఉన్నావు. దానికి గౌతముడు, నా పయనం ఎప్పుడో ఆగిపోయింది. నేను గమ్యం చేరుకున్నాను. నీవే ఎక్కడికో పోదామని ప్రయత్నిస్తున్నావు అన్నాడు. అప్పుడు అంగుళీమాల నవ్వి, చెత్త మాటలు. నువ్వో పిచ్చివాడవు. నేను స్థిరంగా నిలుచున్నాను. నీవేమో వెళ్తున్నానని అంటున్నావు, కాని నువ్వు నడుస్తున్నావు, అయినా ఎక్కడికి వెళ్లడం లేదంటున్నావు. నీకేమైంది అన్నాడు. దానికి గౌతముడు, నేను చాలా కాలం క్రిందే చేరుకున్నాను. నేను ఎక్కడికి వెళ్లడం లేదు. నీవే ఎక్కడికో వెళ్లాలని ప్రయత్నిస్తున్నావు. కాని నీకు ఎక్కడికి వెళ్లాలో తెలీదు. నీకు నా వేలు కావాలా లేక నా మెడ కావాలా? నీ దగ్గర వేళ్లు ఇప్పటికే ఉన్నాయి. నా తలను వెళ్లాడా తీయి. అది నీ కందమాలలో మంచి పతకంగా ఉంటుంది. ఎందుకంటే నా పని పూర్తయింది. నేను చేరాను. నేను భౌతికంగా ఇక్కడ ఉన్నా లేకపోయినా పర్వాలేదు. నీకు కావాల్సింది చేసుకో అన్నాడు. ఎవరినైనా చంపే ఆనందం వారు భయభ్రాంతులై చావడానికి ఇష్టపడకపోతున్నప్పుడే. కాని చావాలని నిశ్చయించుకుని విచారించకుండా ఉంటే అటువంటివాడిని చంపి ప్రయోజనమేమిటి? ఏమనిపిస్తోందంటే ఈ వ్యక్తిని చంపినప్పటికీ 101 మందిని చంపాలన్న కోరిక తీరదు, ఎందుకంటే అది ఆనందం ఇవ్వదు. అప్పుడు అంగుళీమాల, ఆగు. నీవు ఇది ఏమిటో నాకు చెప్పు. నీవు కదుల్తున్నావు, నేను చేరాను అంటూనే నడుస్తున్నావు. నేను కదలటం లేదు కాని కదుల్తన్నానని అంటున్నావు అన్నాడు. గౌతముడు, నీవు నీకు తెలిసిన పద్ధతిలో తృప్తికై ఎదురుచూస్తున్నావు. నేను ఇప్పటికే తృప్తి పొందాను. ఇదే పెద్ద తేడా. నీవు నా ప్రాణం తీయవచ్చు. దానివల్ల నీకు తృప్తి వస్తుందని నీవనుకుంటే నువ్వు ఆ పని చెయ్యి, ఎందుకంటే నా పని ప్రజలను తృప్తిపరచడమే. కేవలం నా గొంతు కోసి ఏ విధమైన బోధనలు లేకుండానే నీకు ఇంత సులభంగా తృప్తి వచ్చేస్తే కానిచ్చెయ్యి. సమస్య ఏముంది అన్నాడు. అప్పుడు అంగుళీమాల ఆయన శిష్యుడయ్యాడు. గౌతముడు, నీవు ఏ ఊరిలో 100 మందిని చంపావో ఆ ఊరికి నీవు తప్పక వెళ్ళాలి అన్నాడు. గౌతముడి సన్యాసులని బిక్కులు అంటారు. బిక్కులు అంటే యాచకులు అని అర్థం. అప్పుడు గౌతముడు అతనికి ఒక పసుపు పచ్చగుడ్డ భిక్ష పాత్ర ఇచ్చాడు. ఆయన, వెళ్ళు, ఊరిలో కొంత ఆహారం కోసం ప్రయత్నించు అన్నాడు. ఒక చిన్న ఊరిలో 100 మంది చనిపోయారంటే దాదాపు ప్రతి ఇంట్లో ఒకరు ఇతని వల్ల చంపబడ్డారు.
అంగుళీమాల ఈ ఊరికి ఒక సన్యాసిలా వచ్చాడు. ప్రజలు అది చూసి భయభీతులయ్యారు. అతను ఏమి చేస్తాడో అని భయపడి వారంతా మిద్దెల మీదకు వెళ్లారు. ఎప్పుడైతే వారు ఇతను సాధువైనాడని, ముందటిలా దుర్మార్గుడు కాదని చూశారో అతనిపై రాళ్లు రువ్వడం మొదలుపెట్టారు. ఎందుకంటే ప్రతి కుటుంబం వీడివల్ల ఎవరో ఒకరిని కోల్పోయింది. అయినప్పటికీ అతను ముందుకు పోతూనే ఉన్నాడు. రాళ్లు తగిలి అతని దేహం అంతా రక్తసిక్తమయ్యింది. రాళ్లు విసరడం కొద్దిగా ఎక్కువైనప్పుడు గౌతముడు వచ్చి, ఇతడు ఇంతకు ముందులాంటివాడు కాదు. ఈతడు నా ప్రతిరూపం. మీరు నాపై రాళ్లు విసురుతున్నారు. వెంటనే ఆపండి. ఇతన్ని చంపి ప్రయోజనం లేదు, ఎందుకంటే ఇతనికి అతి కష్టమైన మార్గంలో జ్ఞానోదయం అయింది. ఇప్పుడు అతన్ని చంపడం ద్వారా నష్టపోవద్దు అన్నాడు. ఆ తరువాత అంగుళీమాల ఒక ప్రసిద్ధ శిష్యుడై బుద్ధుని జీవన శైలి, అవగాహనల గురించి దేశం నలుమూలల చాటాడు. కాని వారు అతన్ని అంగుళీమాల అనే పిలుస్తూ ఉండేవారు, ఎందుకంటే ఆ వేళ్ల మాలను తన మెడ చుట్టూ ధరించేవాడు.